ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. దేవుడు మన బరువు బాధ్యతలని మోయటానికి ఆది కాలం నుంచి కూడా ముందున్నట్లే కనపడతా ఉంది. ఆది కాలం నుంచి భూమికి పునాది వేసినటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మన బాధ్యతలని భుజాల మీద మోయటానికి ఆయన ముందున్నట్లు కనపడుతుంది. ఇప్పుడు మనం వింటా ఉన్నటువంటి మాట ఏమిటంటే నేను డబ్బా తీసుకుపోతే ఏదో ప్రార్థన చేసి ఇస్తారు, ఈ పైసలు నొక్కుతారు అని వినపడతా ఉంది. ఈ తెలివి తక్కువ మాటల గురించి మనకొద్దు, కానీ దేవుని శక్తిని ఆయన ఇచ్చేటువంటి విడుదలను మనం ధ్యానించుకున్నట్లయితే మనకు దేవుని శక్తి తెలుస్తుంది. ఈ నూనె కాదు, సమస్యలను అణిచేటువంటి శక్తి ఆ నూనెలో ఉంటుంది, ప్రార్థనలో ఉంటుంది. అదేం చేస్తుందంటే మనం వింటా ఉన్నాం కదా, ఈ తెలివి తక్కువ మాటలు చెప్పేటువంటి వాళ్ళ మాటల్ని వాళ్ళు చూసి ఇప్పుడు అంటా ఉన్నారు. చూసి ఇప్పుడు కాదు అనాల్సింది, మొదటి నుంచి ఈ సమస్యలను దేవుడు అణుచుకుంటా వస్తూనే ఉన్నాడు. ఏ సమస్యలు అంటే ఆ నూనె డబ్బా పట్టుకొని పోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అటువంటి మనుషులు మొదటి నుంచి దేవుని దగ్గరికి పోతే, అయ్యా మాకు ఈ సమస్య ఉందని దేవుని దగ్గరికి పోతే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, మీ సమస్యలు నావి, నేను మీ సమస్యలు మోస్తా, భరిస్తా, మీరు నన్ను అనుసరించండి అని ఆయనను మనము ఎంతగా అనుసరిస్తామో అంతగా మనకి ఈ శ్రమలు, ఈ బంధకాలు తెగిపోతూ ఉంటాయి. వెనుకటి రోజుల్లో ఎంతో మంది ఈ సమస్యల్లోనే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు విడిపించబడ్డారు. ఇప్పుడు కొత్త ఏం లేదు. ఈ తెలివిలో ఏమనుకుంటారంటే ఇది ఒక వ్యాపారం అయిపోయింది, ఇది అంత నూనె రాసిస్తే పైసలు రాలుతాయి, నూనె రాసిస్తే పైసలు రాలు. దేవుని శక్తి మనుషుల జీవితాల్లో పనిచేసినప్పుడు వాళ్ళకున్న సమస్య తీర్చబడినట్లయితే వాళ్ళు దేవునికి వారి అర్పణ ఇస్తారు. వ్యాపారం కాదు కదా ఇది, రాళ్ళు కొట్టుకోవటానికి వ్యాపారం అయితే కాదు కదా. దేవుడు కూడా చెప్పాల వ్యాపారం అని. ఆయన ప్రజలను పరిపాలించమని ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి దేవుడు చెప్తా ఉన్నాడు. వాళ్ళ బాధ్యతను మీరు మొయ్యండి అని ఈ నూనె డబ్బా పట్టుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్గనిర్దేశం చేస్తా ఉన్నారు కదా, వాళ్ళకి దేవుడు చెప్పి వాళ్ళని నియమించి మీరు నా ప్రజల భారాన్ని మోస్తా ఉంటే నేను మీకు చెప్తా ఉంటా, ఎలాగ మోయాలనో, ఎలాగ వాళ్ళ చిక్కులనన్నిటినీ కూడా విప్పాలనో నేను మీకు చెప్తా. నేను చెప్పిన మాటను వాళ్ళకి మీరు చెప్తే విడిపించబడతారు. న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం, అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతి ఆయను. అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను. అతని తర్వాత అంటే ఈయనకు ముందు ఇంకొకళ్ళు ఉన్నారు.
ఆయన సమయము అయిపోయింది. అటు తర్వాత ఈ అబ్దోను అనేటువంటి మనుషుడు ఇశ్రాయేలీయులకి, ఎవరైతే నూనె డబ్బా పట్టుకొని వస్తా ఉన్నారో వాళ్ళ సమస్యను పోగొట్టడానికి దేవుడు ఆధిపత్యాన్ని ఇచ్చి నిలబెట్టిండు. ఆధిపత్యాన్ని ఇచ్చి, ఆధిపత్యం, ఈ ఆధిపత్యము పైనుంచి వచ్చింది. నాకు నేనుగా ప్రకటించుకొని రండి 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 అని చెప్పానంటే చేతిలో ఏముంటది? ఏమీ ఉండదు. ఆయన ఇచ్చింది ఏదైనా ఉంటే శక్తి, దేవుని శక్తి అది కనుక ఉంటే అప్పుడు వచ్చిన వాళ్ళందరూ విడిపించబడతారు. ఆయన ఇచ్చిన శక్తి లేదనుకోండి, ఉత్త చేతితో ఏం చేస్తావు? ఉత్త చేతితోటి ఏమి చేస్తావు? ఎన్ని రోజులు నిలబడతావు? దేవుని అనేది లేకుండా ఉంటే నిలబడలేదు. ఈ మార్గము దహించేస్తుంది, కాల్చేస్తుంది, కాల్చేస్తుంది. క్రీస్తు అంటే ఏదో ఊరకనే వచ్చేటువంటి మనుషుడు కాదు, పిలిస్తే వచ్చేటువంటి దేవుడు కాదు. ఆ లేఖనాలలో ఉన్న దేవుని నియమాలు ఒక్కొక్కసారి చదువుతా ఉంటే వీటి ప్రకారంగా నడవాలంటే అసలు కానే కాదు. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు. అప్పుడు కాలేదు కాబట్టి దేవుని ఉగ్రతకు గురైపోయారు. ఇప్పుడైతే అసలే కాదు. ఈ ఫోన్ ముందు పెట్టుకొని ఇట్లా చెప్పుకున్న ఈ రోజుల్లో అయితే అప్పుడు అసలే కాదు. అప్పుడు మనుషులు నిలబడి, దేవుని శక్తి చేత నింపబడిన మనుషుడు నిలబడి దేవుని ప్రజలకు చెప్తే చూశారులేపో ఇట్లా ఉన్నారు. ఆ రోజుల్లో కూడా ఇట్లా ఉన్నారు. దేవుని శక్తిని కళ్ళతో చూసినటువంటి ఆ రోజుల్లో కూడా ఈ మాటలు మాట్లాడేటువంటి వాళ్ళు ఉండి చివరకు దేవుని మాటని పెడచెవిని పెట్టి దేవుని ఉగ్రతకు గురైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో అయితేనేమో అసలే దేవుని యొక్క ఆ నియమాలకు లోబడి ఉండటం అనేది జరగదు, అసలే జరగదు. ఇప్పుడులో ఆ ఆత్మ యొక్క, మనం చెప్పుకున్నాం కదా దేవుడు ఇచ్చినటువంటి శక్తి ఏదైనా ఉండాలని, ఆ పరిశుద్ధాత్మ శక్తి కనుక మన మీద ఉంటే నిలబడవచ్చు. ఆమె దేవునికి స్తుతి కలుగును గాక. లేఖనాలలో సెలవిస్తా ఉన్నది. ఏమని సెలవిస్తా ఉన్నదంటే, అతని తర్వాత అబ్దోను, అబ్దోను తర్వాత యోఫ్తా, యోఫ్తా తర్వాత సంసోను, సంసోను తర్వాత పలానా మనుషుడు. ఇట్లాగా వీళ్ళందరూ కూడా దేవుని శక్తి చేత అభిషేకించబడి ఆయా కాలాలలో దేవుని ప్రజలకు మీరు ఇటు వెళ్ళండి, మీకు నెమ్మది కలుగుతుంది, మీకు క్షేమము కలగాలంటే ఇదే మీకు సరి అయినటువంటి మార్గము అని దేవుడిచ్చిన శక్తిని పొందుకొని ఇశ్రాయేలీయులకి మార్గనిర్దేశం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ మార్గ నిర్దేశము చేయబడుచు ఉన్నటువంటి వారి యొక్క బరువు బాధ్యతలను ఎవరు మోస్తూ ఉన్నారు? ఇటు అబ్దోను మోస్తున్నాడా లేదా దేవుడు మోస్తా ఉన్నాడా? నేనంట దేవుడే మోస్తా ఉన్నాడు. మధ్యవర్తిది ఏముంది? ఏమీ లేదు. దేవుడు ఏదైనా సరే సెలవిస్తేనే ఈ అబ్దోను దేవుని ప్రజలకు చెప్పి నడిపించాలి. దేవుడు సెలవియకుండా ఏది చెప్పినా సరే అది జరగనది, నిలబడదు. దేవుని సన్నిధిలో మనుషుని ఆలోచన ఏ మాత్రం కూడా నిలబడదు. ప్రస్తుతము ఈ అబ్దోను, సంసోను, యోఫ్తా ఈ మనుషులకు మాదిరి ఇప్పుడు కూడా దేవుడు కొద్ది మందిని ఆయన శక్తినిచ్చి ఏర్పాటు చేసుకున్నాడంట. ఆయన శక్తినిచ్చి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో రాయబడి ఉన్నది. ఏ శరీరయో దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు.
ఈ బలహీనులైన వారు, ఎన్నిక లేనటువంటి వారు, తృణీకరింపబడిన వారు, నీచులైన వారు, తెరపై సన్నాసి, పనికి మానలోడ, ఈ మాటలు పడతా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి. వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ఏర్పాటు చేసుకొని బలమైనటువంటి వాళ్ళుండి చేతి సైగతోటే సైగ చేసి బలమైన వాటిని బలహీనముగా చేర్చేటువంటి వాళ్ళు ఉంటారుగా. బలహీనంగా చేర్చేటువంటి వాళ్ళు, బలమైన వాటిని బలహీనంగా మార్చేటువంటి వాళ్ళు ఉంటారుగా. వాళ్ళని దేవుడు బలహీనులుగా, పనికిరాని వాళ్ళనుగా చేయటం కోసం ఈ బలహీనులైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. లోకంలో తృణీకరించబడిన వారు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వింటా ఉంటాం. ఒకనొక సమయంలో నీచుడా, పనికి మాలినోడా, ఎందుకు పనికిరాని ఎదవా, ఏ విషయంలో కూడా ఎన్నిక లేనటువంటి బతుకులు, ఎందుకు పనికిరాని జీవితాలు అని ఎవరైతే పిలువబడుతూ ఉన్నారో అటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని దేవునికి స్తుతి కలుగును గాక. ఒక శక్తి దేవుడు చేతిలో పెడతారని చెప్పుకున్నాం కదా. ఆ శక్తిని దేవుడు ఈ తృణీకరించబడిన వారి చేతిలో పెట్టి, మీరు ఈ ప్రజల భారాన్ని మోయండి. దేవుని శక్తిని కలిగినటువంటి మీరు ఈ ప్రజల భారాన్ని మోయండి. మోసేది మీరు కాదు, నేనే. మీరు నిమిత్త మాత్రులు. నేను మీకు చెప్పింది మీరు వారికి చెప్పి వారి భారం అంతటిని కూడా తెలుసుకొని నా ముందు వచ్చి నిలబడితే నేనేం చేయాలో మీకు చెప్తా. ఆమేన్. నేను వాళ్ళ యొక్క కట్లు తెగిపోయేటువంటి మార్గము నేను మీకు చెప్తాను. మీరు పోయి వాళ్ళకి చెప్పండి. నేను డబ్బా పట్టుకొని వస్తారు వాళ్ళకి చెప్పండి ఇలాగని. అప్పుడేం జరుగుతుందంటే ఈరోజు మనకు దేవుడు చేసినటువంటి వాగ్దానము నెరవేరుతుంది. దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధుడయ్యున్నటువంటి పరలోకపు దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఈ వాగ్దానం నెరవేరుతుంది. ఈరోజు మన వాగ్దానం ఏమిటంటే 68వ అధ్యాయము 19వ వచనము. ప్రభువు స్తుతి నందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడు మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఈ వచనంలో మన ఈరోజు వాగ్దానము, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఎలాగ భరిస్తా ఉన్నాడు మన భారాన్ని? పనికి మాలినోడా, ఏం బతుకులు అని తీసివేయబడినటువంటి మనుషులు ఈ రోజున దేవుని శక్తి చేత నింపబడి అనేకుల భారాన్ని దేవుడు మోస్తా ఉంటే, వీళ్ళు దేవునికి ప్రతినిధులుగా ఉండి అనేకులను కట్లు లేనటువంటి క్షేమము వైపు నడిపిస్తా ఉన్నారు. కట్లు బంధకాలు లేనటువంటి ఒక మంచి జీవితంలోనికి నడిపిస్తా ఉంటే, ఈ బలహీనులైన వారు, తృణీకరించబడిన వారు, బతుకులే లేనటువంటి స్థితిలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి ఇప్పుడున్న ఈ బలవంతులు భయపడిపోతా వణుకుతా పేరు చెప్పిన అంటే చాలు, వీళ్ళ క్రైస్తవుల పేరు చెప్పిన అంటే చాలు వణికిపోతా ఉన్నారు. వణికిపోవటం ఎందుకు? ఏముంది వాళ్ళ దగ్గర? కరెంట్ షాక్ కూడా ఏం లేదు కాదు. ఎందుకు ఇట్లా వణుకుతాం? వణికిపోవటం ఎందుకు? బలహీనలో చూసి పెద్ద స్థితిలో ఉండి, గొప్ప స్థితిలో ఉండి వణికిపోవటం ఎందుకు? తృణీకరించబడిన వారిని చూసి. ఆమేన్. మొదటి నుంచి మన భారాన్ని మన దేవుడు పరిస్థితులను బట్టి ఒకానొక సమయంలో దేవుడే దిగి వచ్చి నడిపించేది. ఒకానొక సమయంలో న్యాయాధిపతులను ఏర్పాటు చేసి నడిపించేది. ఒకానొక సమయంలో ప్రవక్తలు ఏర్పాటయ్యారు.
అటు తర్వాత క్రీస్తు ఏర్పాటైండు. ఇప్పుడు దేవుని సేవకులు ఏర్పాటు చేయబడి ఆయన ప్రజల భారాన్ని దేవుడు మోస్తా ఉంటే ఆయనకు ప్రతినిధులుగా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు. మన భారము ఎవరు మోస్తూ ఉన్నారంటే ఆకాశమందుండి సమస్తానికి ఆజ్ఞ ఇచ్చి నడిపించే దేవుడు మన భారాన్ని మోస్తా ఉన్నాడు. ఆమేన్. ఆ బలమైనటువంటి దేవునికి, మన కట్లను తెంపే దేవునికి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలమందు అయ్యా న్యాయాధిపతుల గ్రంథంలో అలాగే కొరింథీయుల గ్రంథంలో బలహీనులైనటువంటి మనుషులకు నీ శక్తిని ఇచ్చి, నీ శక్తి చేత మా యొక్క భారములు, మా యొక్క కట్లు, మా యొక్క బంధకాలు ఏమైతే ఉన్నాయో ఆ కట్లను, బంధకాలను, ఆ భారం అంతటిని కూడా నీ పవిత్రమైన శక్తి చేత కొట్టివేయచ్చు. మా జీవితాలకు నెమ్మదిని అనుగ్రహించేటువంటి సర్వోన్నతుడు అయిన దేవుడు అని నిన్ను కొనియాడుచు మరొక్క మారు నీ కృపను జ్ఞాపకము చేసుకుని ప్రార్థిస్తూ ఉండగా, అనుదినము మా భారము మోయిచు ఉన్న మీకు సర్వోన్నతుడా కృతజ్ఞత అర్పణలను చెల్లించి మీ సన్నిధిలో మీ నామమును గణపరచుచు ఉన్నాను. ఈ విన్నపాలను తండ్రి కృప చొప్పున కనికరించి నీ కృప చేత తండ్రి మరొక్క మారు ఉన్న కట్లను, బంధకాలను, బలహీనతలను అమూల్యమైనటువంటి నీ పేరులో, నీ శక్తిలో కొట్టివేసి నీ కృపను కనపరచుమని యేసుక్రీస్తు నామమున వేడుకొనిచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని సహవాసము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.